హలో అమిగోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రేటింగ్ లైఫ్ ద బెస్ట్. ఈ వీడియో సినిమాల గురించో రాజకీయాల గురించో కాదు, ఒక కథానాయకుడు ఒక ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు గురించి, తాను సమయంతో చేసిన సమరం గురించి, సమాజంలో మార్పుకై తను పడే మథనం గురించి. కొనెదల పవన్ కళ్యాణ్ గారు ద పవర్ స్టార్. నిప్పులా బగబగలాడే తన నిజాయితీ ప్రేమగా కలుపుకుపోవడం తన ఆనవాయితీ. కోట్లల్లో అభిమానులున్నా, కోట్ల రెమ్యునరేషన్ వస్తున్నా, కొంతమందికైనా మంచి చేయాలని, కొంతైనా సమాజంలో మార్పు తేవాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ ఆలోచనకి సంకల్ప బలం జోడిస్తే రూపొందిందే జనసేన పార్టీ. పోటీ చేసిన మొదటిసారి 2 స్థానాలు నిరుత్సాహపరిచినా నిరాశ పడలేదు కళ్యాణ్ గారు. నిజాయితీగా మళ్ళీ నిలబడ్డారు. ఒక్క మాటలో తన తత్వం గురించి చెప్పాలంటే, ఓర్పంటే ఓడిపోవడం కాదు, వేచి చూడడం వెర్రితనమూ కాదు, ఏదో రోజు గెలుస్తామనే నమ్మకం. చివరకు తన నమ్మకమే నిజమైంది. మార్పుకి సమయం పట్టొచ్చు, పెద్ద సమరమే జరగొచ్చు, కానీ అంతిమంగా గెలుపు నిరీక్షణ ఫలించదా మిత్రమా? ఈసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీ గెలుపొందింది 100% స్ట్రైక్ రేట్తో. ఈ విజయం తనదో, తన అభిమానులదో అనుకోరు కళ్యాణ్ గారు. ఈ విజయం ప్రజలు మార్పు కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తారు. సంకల్పం, సహనం తన బలాలైతే, సాటి అభిమానులే తన బలగాలు, బంధువులు. ఎన్నో గుప్తదానాలు చేసినా, విరివిగా ఎన్నో విరాళాలు ఇచ్చినా, పేరు కోసం ఏనాడూ ప్రాకులాడని పవర్ఫుల్ పర్సనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంతకంటే ఎక్కువ కళ్యాణ్ గారి గురించి చెప్తే ఆయనకు దిష్టి తగులుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఆయన దృష్టంతా ప్రజలు తనపై నిలిపిన నమ్మకం గురించి, తను చేయాల్సిన సేవ గురించి. అందుకే తన బాట ప్రజలకు భరోసా కావాలని, భవిష్యత్తు తరాలకు తాను బాసటగా నిలవాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. సెలబ్రేటింగ్ లైఫ్ ద బెస్ట్.